శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో ఎలా ఉందో తెలుసుకున్నాం. సింహరాశి మక 1, 2, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రకాల వరకు బాగుందండి. కంగారు పడాల్సిన పనే తెలియదు, అధైర్యపడాల్సిన పనే తెలియదు. అయితే మరి గత 3 నెలలుగా మాత్రం బాధపడుతున్నారు. మరి 3 నెలలుగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి. చాలా ధైర్యంగా ఉన్నారు. ఇంకా పర్వాలేదండి, మీకు చెడ్డ రోజులు పోయినా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి రాబోయే రోజులు మంచి రోజులు, పర్వాలేదు. అయినా మీకు ఈ ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉందండి. ఫిబ్రవరి మాసం మాత్రం సింహరాశి వారికి అనుకూలంగా ఉంది అన్ని రకాలుగా. ఇకపోతే దంపతుల మధ్య ప్రేమండగా ఉంటాయి, కుటుంబ శక్తి బాగుంటుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన వారు మళ్ళీ కలుసుకుంటారు, భార్య భర్తలు. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా చిన్న చిన్న సమస్యలతో విడిపోయిన వారు, మనస్పర్ధ వచ్చి విడిపోయిన కూడా కలుసుకుంటారు. ఇకపోతే ఇంట్లో బయట కూడా మీరు ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది ఈ మాసం. అలాగే మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వాళ్ళంటే చక్కగా చదువుతారు. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళంటే ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహం అవుతుంది. బాగుందండి సింహరాశి వారికి. ఇక బంధుమిత్రుల యొక్క ఆదరణ కూడా లభిస్తుంది ఈ మాసం. వారి యొక్క ఆదరణ లభిస్తుంది. అలాగే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు కొత్త వాటికి శ్రీకారం చుడతారు. కొత్త వ్యవహారాలకి గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టేది కొన్ని పనుల వల్ల ఆగిపోతే దాన్ని మళ్ళీ మీరు పునః ప్రారంభిస్తారు. ఇకపోతే ఆర్థికంగా బాగుందండి. ఆర్థికంగా బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుంది. విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుందండి సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. ఏ పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే దైవ కార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్ర చేస్తారు. మీరు అదే దైవం సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ దాంట్లో పాల్గొంటారు దేవాలయాల్లో. అలాగే దేవాలయంలో పాల్గొనడం, దేవాలయంలో కూడా సేవ చేయండి. మీరు దేవాలయంలో సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంఘంలో పరపతి బాగుందండి. గతంలో కాస్త పరపతి పోయింది, దెబ్బతిన్నారు. కానీ ఇప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, పరపతి పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ పనులు ఏదైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్తాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. అలాగే వాళ్ళతో మీ పని చేయించుకుంటారు. ఇకపోతే ఏదైనా సరే మీకు బాగుందండి. వృత్తిపరంగా కూడా బాగుందండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో చక్కగా రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుందండి. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. బాగుంది. ఇకపోతే ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా. సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు. అలాగే ఇతరుల విషయంలో మీరు ఏలెట్టద్దు, ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, అంతే. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి విషయంలో వేలు పెట్టద్దు. ఇది మీకు అనుకూలమైన మాసం. మీరు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇందులో కొంతమంది బద్ధకస్తులు కూడా ఉన్నారమ్మా. ఈ బద్ధకస్తులు కూడా బద్ధగానే విన్నాడి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుందండి. విదేశాల్లో ఉండి జాబులు చేసేవారికి బాగుంది. అయితే విదేశాల్లో ఉండి లేని ఉద్యోగస్తులు, అంటే జాబులు పోయినాయి కొంతమందికి, మీరు ప్రయత్నం చేసుకోండి. ఈ మాసం జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు అయ్యా. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే వారికి బాగుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుందండి. మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజలకి కావాల్సిన పనులు చేస్తారు. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. గౌరవ
జరుగుతారు, సన్మానాలు జరుగుతాయండి మీకు రాజకీయ నాయకులకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్త. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి మీకు. అలాగే మీ వెన్నంటి మీ శత్రువులు ఉంటారు, తెలియని శత్రువులు, తస్మాత్ జాగ్రత్త అండి. మీకు నరఘోషం నరపీడ కనిపిస్తుంది, అది మాత్రం చూసుకోండి. మిగతా విషయాలన్నీ మీకు బాగున్నాయి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగులు కూడా బాగుంది. మీకు ప్రమోషన్ కొన్ని బదిలీలు రావచ్చు. గృహ మార్పు, స్థల మార్పు కనిపిస్తుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులు చాలా చక్కగా చదవాలని మీరు చదువుతారు, కానీ చదవాలి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే రాబోయే రోజులు పరీక్షలు, ఆ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి మీరు, ఎగ్జామ్స్కి. చక్కగా చదవనమ్మా అందరూ కూడా. ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుంది, వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారు తెలుసుకోవాల్సింది, ఇది మాస ఫలాలు, రాశి ఫలాలు. ఈ మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడతారు. ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, బాగుందండి. కొంతమంది మీరు చెప్పినవి జరుగుతా లేదండి, జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి నేను నొక్కి వక్కాన్ని చెప్తున్నానమ్మా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది కేవలం 40% మాత్రమే, మిగతా 60% జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ యొక్క రాశిలో ఉన్న లగ్నాత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఇది అర్థం చేసుకోండి ముఖ్యంగా. ఇక సింహరాశి వారు ఈ ఫిబ్రవరి మాసం అంటే ఒక రకంగా మాఘమాసం అంటాం. ఈ మాఘమాసం అనేది శివుడికి, విష్ణుమూర్తికి సరైన ప్రీతికరమైన మాసం, ఇష్టమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి అందరూ కూడా ఈ రోజుల్లో అందరికీ సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కాబట్టి అందరూ కూడా సమస్య ఉన్నవాళ్ళు, లేనివారు అందరూ కూడా చక్కగా శివాలయం వెళ్ళండి. శివాలయంలో మీ అవకాశం బట్టి అభిషేకాలు చేయించుకోండి. వీలైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా సకల శత్రులు, రోగ రుణబాధలు ఉన్నవారు, పెద్ద పెద్ద సమస్యతో బాధపడేవారు మాత్రం ముఖ్యంగా చెరుకు రసం, దానిమ్మ రసం, ఆవు పాలు, అలాగే దానిమ్మ రసం, ద్రాక్ష రసం, ఈ 4 పదార్థాలతో చేయించుకోండి. అభిషేకం చేసుకుంటే శివుడు ప్రీతి బాగా ఇష్టం శివుడికి 4 పదార్థాలు. అలాగే ఇంకా పెద్ద పెద్ద సమస్యతో బాధపడేవారు, పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద తగాదాలు, ఇంకా కోర్టు కేసులు, ఇలాంటివన్నీ ఉన్నవారు ఏం చేస్తారంటే అన్నాభిషేకం చేయించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ మాఘమాసంలో అన్నాభిషేకం చేయించుకోండి. చాలా ఇష్టం స్వామివారికి, శివుడికి చాలా ఇష్టం. అన్నాభిషేకం చేసుకుంటే చాలా మటుకి మీ కర్మ కలుగుతుందండి. ఇక విష్ణుమూర్తికి తులసమాలంటే ప్రీతి. విష్ణాలయంలో, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, రాములవారి దేవాలయం ఆ తులసమాల తీసుకెళ్ళండి. అలాగే పండు, పొలము, పువ్వులు, పూలమాల అన్నీ తీసుకెళ్ళండి. స్వీట్ తీసుకెళ్ళండి, పంచండి, ఇద్దరిని చక్కగా అర్చించండి. ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళండి. మీ పుట్టినరోజు అంటే చక్కగా దేవాలయానికి వెళ్ళండి, అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి, అమ్మవారిలో అయ్యగారిలో దర్శించుకోండి, ఏదో ఒక దేవాలయం వెళ్ళండి. తర్వాత స్వీట్ పంచండి మీ చేతితో. ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని పుట్టినరోజు నాడు మనము తప్పకుండా దేవీ దేవతల గుడికి వెళ్ళి అర్చన పూజ చేసుకుని ఆశీస్ తీసుకుని మన స్వహస్తాలతో స్వీట్లు పంచాలి. యథాశక్తి మీ ఇష్టం, పంచితే మీకు శుభాలు జరుగుతాయి అన్నమాట, మీకు శుభాలు జరుగుతాయి. అందువల్ల అలా చేయండి. ఇకపోతే వీలైన వారు సత్యనారాయణ వ్రతం చేయించుకోండమ్మా. మాఘమాసంలో, ఫిబ్రవరి మాసంలో చక్కగా ఇంట్లోని ఏదో ఒక రోజు, ఏ రోజు వీలైతే ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. లేదా దేవాలయంలో చేయించుకోండి, ప్రతి దేవాలయం చేస్తారు సత్యనారాయణ వ్రతం. చేయించుకోనమ్మా, మీకు శుభాలు జరుగుతాయమ్మా, శుభాలు జరుగుతాయి, మీకు అన్ని వ్యవహారాలు ముందుకు వెళ్తాయి. ఇకపోతే ఈ మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి పెట్టండి, పిచ్చుకులు ధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి,
కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాళ్ళు తారసమైతే తప్పకుండా భిక్షగాళ్ళకి ఒక పండో ఫలమో బ్రెడ్డో అన్నమో పెట్టండి అమ్మా దయచేసి, కర్మ కలుగుతుంది మీకు. అలాగే బ్లైండ్ పర్సన్స్ కనిపిస్తే వారికి కూడా ఏదన్నా సహాయం చేయండి, తినడానికి సహాయం చేయండి, ధనపరంగా సహాయం చేయండి. అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడూ ఏం భయపడద్దు, బాధపడద్దు, కంగారు పడద్దు. మీ ప్రయాణం మీ పని చేసుకోండి. నేను చెప్పినవి పాటించండి. పాటిస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, మీకు బాగుంటుంది. సర్వేనా సుఖనోభవంతు. స్వస్తి.